Good morning, students. I hope you all are fine at home during this pandemic situation. During second year, coming to the third semester biotechnology paper is biophysical techniques. The previous class I discussed about the introduction and unit wise elaborate the topics. Now itself, the first unit is spectroscopy. Spectroscopy is the measurement and interpretation of electromagnetic radiation. It is nothing but EMR, absorbed or emitted when the molecules or atoms or ions of a sample move from one energy state to another energy state. So spectroscopy అనేటటువంటిది it is the measurement and interpretation of electromagnetic radiation, EMR. electromagnetic radiation లో బయోమాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకోవడం కానీ లేదా ఆ మాలిక్యూల్స్ నుంచి ఓడి వాల్యూస్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి మెయిన్ ద ప్రిన్సిపల్ ఈజ్ బీర్ లాంబర్ట్స్ లా అని బేస్ చేసుకుని ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అయాన్స్ ఆర్ ద అబ్జార్బింగ్ మెటీరియల్ కానీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ని బేస్ చేసుకుని ఆటమ్స్ ఆర్ అయాన్స్ అనేటటువంటివి వన్ ఎనర్జీ స్టేట్ టు అనదర్ ఎనర్జీ స్టేట్లోకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ దేని బేస్ చేసుకుని అంటే ఈ ఈఎంఆర్ అనేటటువంటిది వేవ్ క్యారెక్టరిస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పెక్ట్రోస్కోపీ అనేటటువంటిది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఈ స్పెక్ట్రోస్కోపీలో బేసికల్గా మనకి టూ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ కెలోరిమెట్రీ. ద సెకండ్ వన్ ఈజ్ ద యూవీ స్పెక్ట్రోస్కోపీ. ఈ రెండింటిని మనం ఐడెంటిఫై చేస్తాం. అదర్ స్పెక్ట్రోస్కోపీస్ అనేటటువంటివి ఇంకా మనకు ఉన్నాయి. వాటిని అటామిక్ స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తాం. హియర్ అటామిక్ స్పెక్ట్రోస్కోపీ అనేటటువంటిది చేంజెస్ ఇన్ ద ఎనర్జీ ఫామ్. ఎనర్జీ అనేటటువంటిది అటామిక్ నుంచి దీంట్లో మనకి ఫ్లేమ్ ఫోటోమీటర్ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్ని క్యూర్ చేయడానికి మాలిక్యులర్ అటామిక్ స్టడీస్లో యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ అనేది చేంజెస్ ఇన్ ద ఎనర్జీ ప్లేస్ ఎట్ మాలిక్యులర్ లెవెల్. దీంట్లో మనకి యూవీ స్పెక్ట్రోస్కోపీ, కెలోరిమెట్రీ, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, అలాగే ఫ్లూరోమెట్రీ ఇవి మనకి వైబ్రేషన్ బేస్ చేసుకుని కానీ ఎమిషన్ బేస్ చేసుకుని కానీ మాలిక్యులర్ అబ్జార్ప్షన్ బేస్ చేసుకుని కానీ ఇవి మనకి వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా మనకి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అలాగే మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్ ఎన్ఎంఆర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటటువంటిది యూజ్ చేసుకుని ఇక్కడ మనకి వర్క్ అవుతూ ఉంటాయి. సో బేసికల్గా ఈరోజు మనం స్టడీ చేసేటటువంటి పార్ట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్. సో ఇక్కడ లైట్ని బేస్ చేసుకుని మనకి వర్కౌట్ అయ్యేటటువంటి దాన్ని నేను మీకు స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్. సో వేవ్ లెంత్ అంటే ఇక్కడ ఫస్ట్ వెన్ వీ ఫోకస్ ది వైట్ లైట్ అనేది మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో వెన్ వీ ఫోకస్ ద వైట్ లైట్ ఇక్కడ నుంచి మనకి లైట్ అనేటటువంటిది ఫోకస్ చేసినప్పుడు ఈ లైట్ ఏమవుతుందంటే ఇలా మనకి ప్రొడ్యూస్ చేసేటటువంటి లైట్ అనేటటువంటిది ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో త్రూ స్పెక్ట్రమ్ ఆర్ ప్రిజం. ఈ ప్రిజం నుంచి ఇదేమవుతుందంటే ఈ లైట్ ఎగ్జిబిట్ అవుతుంది. ఇది ఇంట్రెన్సిక్, ఇది ఎగ్జిట్ అనమాట. ఇంటెన్సిటీ అంటే ఇది ఏమవుతుందంటే మనకి దీన్ని మనం I0/I అని కూడా పిలుస్తాం. I0/I. సో ఇక్కడ ఏమవుతుంది ఈ లైట్ అనేటటువంటిది విజిబుల్ వేవ్ లెంత్లోనైతే ఇట్ ఈస్ 400 to 750 నానోమీటర్. విజిబుల్ వేవ్ లెంత్
The particular wavelength nanometers are visible means 400 to 750 nanometers. So here the first light itself is violet color indicate 400 nanometer. It is in our lab already. You are used in estimation of protein by biuret method, estimation of carbohydrate by Anthron method, estimation of DNA by diphenylamine method, estimation of RNA by arsenal method. So these are the methods while we are using the visible spectroscopy. That means visible means the naked eye to visualize the colors. సో ఇక్కడ విజిబుల్లో మనం ఏం చూస్తామంటే నాకెడ్ ఐతో అంటే ఈ హ్యూమన్ ఐతో మనకి కాంటాక్ట్ అనేటటువంటిది దీన్నే మనం అదర్వైజ్ కాల్డ్ యాజ్ విబ్జిఆర్. సో దీంట్లో ఫస్ట్ లెటర్ ఇట్ సెల్ఫ్ వి ఇండికేట్స్ ది వైలెట్ కలర్. ఇట్ షోస్ 400 nanometer itself. And then other one is 450 nanometer. It is the indigo color. Then 480 nanometer it gives blue color. 490 nanometer it gives bluish green color. 490 nanometer it is the bluish green color. 530 nanometer is the green color, and 570 is the yellowish green color. 600 is the orange color, and 650 nanometer is the red color. These are the visualized colors by using our naked eye or human eye. Human eye తో మనం చూసేటటువంటి కలర్స్ ఏంటంటే ఆ లైట్ ని స్పెక్ట్రమ్ whenever we are focusing the normal light into the ప్రిజమ్ ఆర్ స్పెక్ట్రమ్. ఎప్పుడైతే స్పెక్ట్రమ్ మీదకి నార్మల్ లైట్ అనేది మనం ఫోకస్ చేస్తామో దీని నుంచి మనకి ఎగ్జిబిట్ అయ్యే కలర్స్ని విబ్జిఆర్ కింద మనం ఎన్కోడ్ చేస్తాం. ఈ విబ్జిఆర్లో మనకు కనిపించేటటువంటివి 400 nanometer to 700 nanometer, స్టార్టింగ్ ఫ్రమ్ వైలెట్ టు రెడ్ కలర్. సో this is the visible light. Then what are the other lights? To focus on the spectrum to produce electromagnetic radiation. So here 10 to the power of -14 to 10 to the power of 2 in between the lights are the first light indicates gamma rays. The light between the source is 10 to the power of -14 to 10 to the power of -10. This is the gamma rays. These gamma rays are used in the medicinal application to cure the carcinogenic or cancerous patients itself. So then -12 to -10 indicates X-rays. It is used in our DNA structure by using X-ray crystallography. అనే టెక్నిక్ ద్వారా మనం DNA బ్యాక్ బోన్ ఆఫ్ ద DNA స్ట్రక్చర్ను కూడా మనం ఇండికేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్స్రే ఫిల్మ్స్ అనేటటువంటివి నవేడేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇంజురీస్ ఇన్ బోన్స్. సో బోన్కి ఏదైనా ఇంజురీ ఫామ్ అయినప్పుడు ఆ ఫామ్ అయినటువంటిది బోన్ కట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనం యూజ్ చేసేటటువంటిది ఎక్స్రేస్ అనేటటువంటివి మనం యూజ్ చేస్తాం. దెన్ 10 to the power of -10 to 10 to the power of -6 in between, these rays are nothing but ultraviolet rays. They are otherwise called as UV rays. This source is 200 to 400 nanometer UV light అనేటటువంటిది. సో some textbooks you refer 200 to 380 nanometer itself. So here it is unseen by naked eye. డైరెక్ట్ గా మనం వీటిని చూడలేం. UV rays అనేటటువంటిది these are the carcinogenic substances, so harmful to in our human eye intact. So that's why UV light అనేటటువంటిది కూడా మనకి the rays between 10 to the power of -10 to 10 to the power of -6 in between the rays which will observed or which can be illuminated the UV rays itself. Then after in our topic is visible light. Visible light already we discussed about 400 to 750 nanometer. These are nothing but VIBGR itself. Next after then 10 to the power of -6 to 10 to the power of -4, the light source is called infrared rays. 10 to the power of -4 to 10 to the power of -2, the light indicate radar itself. These are microwaves.
10 to the power of minus 10 minus 2 to 1 itself FM radio. These raise frequency between the FM radio. So next after then 10 to the power of 2 to next 10 to the power of 3, 10 to the power of 4 itself. These are the short wavelengths. So these light can be used by using the spectrum of light. Is the short answer. Spectrum of light అనేటటువంటిది ఏంటంటే ఇది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లెన్స్ ని మనకి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది నార్మల్ వెన్ వి అప్లైయింగ్ ద వైట్ లైట్ అనేటటువంటిది లైట్ సోర్స్ ని మనం యూజ్ చేసినప్పుడు సో అనదర్ లైట్ సోర్సెస్ ఆర్ ఆల్సో అవైలబుల్. దే ఆర్ xenon ల్యాంప్, ఆర్క్ ల్యాంప్, మెర్క్యూరీ ల్యాంప్, టంగ్స్టన్ ల్యాంప్, డ్యూటేరియం ల్యాంప్, sodium lamp, next nitrogen lamp. So these are the different kinds of lamps by using different sources. These light source can visualize the different pathways. These are nothing but the nanometer. So first spectrum of light lo మనం ఏం చూస్తున్నామంటే ఈ లైట్ అనేటటువంటిది విజువలైజ్ గా మనకి విజువల్ స్పెక్ట్రమ్ అనేటటువంటిది ఎక్కడి నుంచి ఫ్రమ్ 400 నానోమీటర్ టు 750 నానోమీటర్. సో దట్ ఈస్ 400 నానోమీటర్ వైలెట్ ఇండికేట్, 450 ఇండిగో, 480 బ్లూ, 490 bluish green, 430 green color, 470 yellowish green, 600 orange color, 650 red color itself. These are the visible light. After then other light sources are gamma rays. Gamma rays light source is 10 to the power of minus 4 into 10 to the power of minus 12. X-rays minus 12 to 10 to the power of minus 12 to 10 to the power of minus 10. And then UV rays, and UV rays range is 200 nanometer to 400 nanometer. Then after visible light indicates the VIBGYOR colors. Then infrared rays, radar lights is the microwaves, and FM light, FM రేడియో అంటే ఇక్కడ యూజ్ చేసేటటువంటిది ఎఫ్ఎంకి ఫ్రీక్వెన్సీని యూజ్ చేసేటటువంటి వేవ్స్ అనేటటువంటివి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. దెన్ షార్ట్ వేవ్స్ అనేటటువంటి ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఇన్ యువర్ third semester first unit itself, spectrum of light. The next session is electromagnetic radiation, types of electromagnetic radiation. Okay students, thank you.